ఇటీవల పాకిస్తాన్తో ఉద్రిక్తల నేపథ్యంలో భారత్లోని కొన్ని నగరాల్లో డ్రోన్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ముంబైలో కూడా డ్రోన్లపై ఆంక్షలు ఉన్నాయి. నగరంలో డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, యుఏవీలు ఎగరవేయడంపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కందివలి ప్రాంతంలోని బందర్ పకాడీలో శనివారం అర్ధరాత్రి ఓ డ్రోన్ సంచరించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని ఓ అధికారి ఆదివారం తెలిపారు. కందివలి పశ్చిమ ప్రాంతంలోని చార్కోప్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శనివారం అర్ధరాత్రి తమ ప్రాంతంలో డ్రోన్ ఎగురుతోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే వారు రంగంలోకి దిగారు. కొన్ని ఎత్తైన భవనాల్లో, అపార్ట్మెంటుపై అంతస్తుల్లో నివసించే వారి కిటికీల సమీపంలోకి డ్రోన్ రావడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని సదరు అధికారి వివరించారు. కొన్ని నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టి మాయమైన ఈ డ్రోన్ ను నడిపిన ఆపరేటర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత ముంబైలో కఠినమైన డ్రోన్ నిబంధనలను అమల్లోకి తెచ్చారు.